ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది గోల్కొండ ఎంట్రన్స్ లో అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్ళినట్టయితే మన టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క టికెట్ ప్రైజెస్ కూడా రాశారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 25 రూపీస్ అయితే ఒకరు తీసుకుంటారు. అలాగే వేరే దేశస్తులు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకైతే 300 రూపీస్ వరకు అయితే తీసుకుంటారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం అయితే 25 రూపీస్ ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇదే ఈ కోటలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఎవరైనా సరే ఈ కోటలోకి వెళ్ళాలంటే ఇక్కడ నుండి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడ నుండి కూడా మనకైతే వెళ్ళడానికి మార్గం అయితే ఉండదు. అలాగే ఈ కోట యొక్క గోడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. రాజుల కాలంలో ఎవరైనా శత్రువులు వచ్చినట్టయితే ఈ కోట లోపలికి వెళ్ళడానికి వీలు లేకపోతే పెద్ద గోడలు అయితే నిర్మించారు. అలాగే ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే ఈ కోటకు సంబంధించిన మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ కోటలో ఏమేమి ఉంటాయి ఎక్కడ ఉంటాయి అనేది కూడా ఇక్కడ రాసి అయితే ఉంటుంది. సో కాలం ఇక్కడ చూసుకొని కూడా మీరు లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఈ కోట లోపలికి వెళ్లే మార్గంలో ఇక్కడ ఎంట్రన్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా వంపు తిరిగి ఉంటుంది. ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉండే తలుపులు అయితే ఏవైతే ఉంటాయో అవి చాలా పెద్దగా ఉంటాయి. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు తలుపులు తెరవలేకపోయినట్లయితే ఏనుగులను తీసుకొచ్చి ఈ యొక్క తలుపులను గుద్ది తెరవకుండా ఇలా అయితే నిర్మించారు. ఎందుకంటే వెనక సైడ్ ఎక్కువ గ్యాప్ అయితే ఉండదు. అందుకే ఏనుగు దాన్ని గుద్ది తెరవాలన్నా కానీ ఏనుగు చాలా దూరం నుండి ఫోర్స్ తో వచ్చి దాన్ని గుద్దాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఇరుకుగా ఉండడం వల్ల ఏనుగు తెరవలేకపోతుంది. అలాగే మన సినిమాల్లో చూసినట్టయితే ఈ యొక్క శత్రువులు అనేది పెద్ద మొద్దు తీసుకొచ్చి తలుపుల్ని గుద్ది పగలగొడుతూ ఉంటారు. అలా కూడా పగలగొడడానికి వీలు లేకుండా ఉండేందుకు ఇలా ఇరుకు మార్గంలో దీని యొక్క ఎంట్రన్స్ అనేది నిర్మించారు. ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే కొన్ని హోల్స్ అయితే కనిపిస్తున్నాయిగా. శత్రువులు ఎవరైనా ఈ యొక్క తలుపుని పగలగొట్టడానికి ట్రై చేస్తే పైనుండి వేడి నూనె పోసే వాళ్ళట. ఒకవేళ శత్రువులు ఎవరైనా దీని దగ్గరికి వచ్చి తలుపుని పగలగొట్టడానికి కానీ లేదా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే పైనుండి వేడి నూనె పోయగానే వెంటనే వచ్చి వాళ్ళ మీద పడే విధంగా ఈ హోల్స్ అనేది నిర్మించారు. అయితే ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇక్కడ మనం చప్పట్లు కొడితే రీసౌండ్ ఏ విధంగా వస్తుందో. ఇది రీసౌండ్ రావడానికి కారణం ఏంటంటే పైన చూసుకున్నట్టయితే సీలింగ్ దగ్గర మొత్తం డైమండ్ ఆకారంలో అయితే సీలింగ్ అనేది నిర్మించారు. అందువల్ల ఇక్కడ రీసౌండ్ వస్తుంది. ఇది ఇక్కడ నిర్మించడానికి గల కారణం ఏంటంటే పురాతన కాలంలో ఫోన్స్ లేవు కాబట్టి ఇక్కడికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చారని రాజుకు తెలపడం కొరకు ఇక్కడ ఈ విధంగా చప్పట్లు కొడితే పైన ఉండే రాజమందిరం అయితే ఏదైతే ఉందో అక్కడికి వినిపించేదాట. ఇక్కడ నుండి కనిపిస్తుంది పైన అక్కడి వరకు వినిపించేదాట. అలాగే దీని సెంటర్ నుండి మనం 7 అడుగుల దూరం వెళ్ళినట్టయితే ఇక్కడ చప్పట్లు కొడితే 7 అడుగుల దూరం గురించి పడదు కానీ పైన ఉన్న రాజమందిరానికి వినిపించేదాట. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం రైట్ సైడ్ వెళ్ళినట్టయితే శవ స్నానశాల అని ఉంటుంది. సో ఇది ఎందుకు నిర్మించాలంటే అప్పట్లో రాజవంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయినట్లయితే తీసుకొచ్చి ఇందులో క్లీన్ చేసేవారట. ఇప్పట్లో అయితే గీజర్స్ అలాగే హీటర్లతో వాటర్ అనేది వేడి చేస్తున్నాం కానీ అప్పట్లోనే ఈ యొక్క శవ స్నానశాలలో వేడి నీళ్ళ తొట్టి అలాగే చలి నీళ్ళ తొట్టి అయితే ఉండేదట. సో లోపల అవి కూడా నేనైతే చూపిస్తాను. సో ఇక్కడైతే శవాలను అయితే క్లీన్ చేసేవారు. రాజవంశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయినట్టయితే ఇక్కడ తీసుకొచ్చి క్లీన్ చేసేవాళ్ళు అనమాట. అలాగే మనం కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకైతే వేడి నీళ్ళు అలాగే చలి నీళ్ళ తొట్టెలు అయితే ఉంటాయి. సో ఇందులోకి అయితే ఎంట్రన్స్ అయితే లేదు ఇంత ముందుకు. సో మేము 1 డే ముందు వచ్చినప్పుడు కూడా లేదు కానీ ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేశారు ఇందులోకి వచ్చాము. ఇందులో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు పైప్ లైన్ మార్గం కూడా కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ ఓషన్ అయితే కనిపిస్తున్నాయి. అందులో నుండి ఇందులోకి వాటర్ అయితే వచ్చేవాట. ఆ యొక్క పైప్ లైన్ అనేది అప్పుడు మట్టి కొట్టాలు అయితే ఏవైతే ఉంటాయి వాటితో నిర్మించారట. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 నీళ్ళకి సంబంధించిన తొట్టిలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక సీక్రెట్ రూమ్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ చిన్న ఎంట్రన్స్ ఉంది. శవాలను అనేది ఇందులో కొంచెం సేపు ఉంచడానికి వీలుగా అయితే ఇది నిర్మించారనుకుంటా. శవాలను క్లీన్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇందులో ఉంచేవారనుకుంటా. నాకు కూడా ప్రాపర్ అయితే తెలియదు. నేనైతే అందుకే ఉంచారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే ఒకప్పుడు కులీ కుతుబ్ షా కావచ్చు ఎవరైనా సరే రాజవంశాలకు సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు క్లీన్ చేసిన రూమ్స్ అనమాట. సో ఈ రూమ్స్ అనేది ఇప్పటి వరకు ఉన్నాయంటే చాలా గ్రేట్. అలాగే ఇక్కడ నుండి మనం ఇక్కడ గుమ్మటం నుండి కొంచెం పైకి ఎక్కినట్టయితే ఇక్కడ మనకు ఒక పిరంగి కనిపిస్తుంటుంది. ఈ పిరంగి ఇక్కడ నిర్మించడానికి కారణం ఏంటంటే ఎవరైనా శత్రువులు ఆ తలుపు ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చినట్టయితే వెంటనే ఈ పిరంగితో వాళ్ళని పేలడానికి వీలుగా ఉండేందుకైతే ఇక్కడ దీన్ని అయితే నిర్మించారు. ఎవరైనా శత్రువు తలుపు తీసుకొని లోపలికి రాగానే వెంటనే దీంతో అయితే వాళ్ళని అయితే పేల్చేస్తారు. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇప్పట్లో ఆర్మీ లేదా పోలీస్ జాబ్ రావాలంటే మనం ఎగ్జామ్స్ రాయాలి అలాగే రన్నింగ్ లో పాస్ కావాలి ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అప్పట్లో పురాతన కాలంలో రాజుల కాలంలో ఇవేవి ఉండేవి కదా. ఇక్కడ మీరు చూస్తున్నారు ఒకటి ఇంపదే ఇది 240 కేజీలు అయితే ఉంటుంది. దీన్ని కనుక ఎవరైతే లేపుతారో వాళ్ళకి వెంటనే ఈ కోటలో జాబ్ వచ్చేదట. అంటే జాబ్ అంటే సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు లేదా పట్టులు ఈ విధంగా ఉంటారు కదా ఆ జాబ్ అనమాట. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఈ కోటలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ కి సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇక్కడ నుండి స్టార్టింగ్ అయితే ఉంటుంది సెక్యూరిటీ గార్డ్స్ కి సంబంధించిన రూమ్స్ అనేవి. ఇక్కడ నుండి లాస్ట్ వరకు మొత్తం 2 సైడ్లు మనకు సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించిన రూమ్స్ ఉంటాయి. సో ఇందులోనే అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఇందులోనే భటులు ఉంటారు కదా ఈ కోటను రక్షించే వాళ్ళు మొత్తం ఈ యొక్క రూమ్స్ వల్ల ఉండేవాళ్ళు అనమాట. అలాగే బయట నుండి ఎవరైనా రాజుని కలవడానికి ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళకి సంబంధించిన సామాన్లు మొత్తం ఇక్కడనే పెట్టి వెళ్ళేవారట. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ గోడలకు అయితే ఇక్కడ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ రాయి హోల్ కనిపిస్తుంది చూసాం. అప్పట్లో లైట్స్ ఇవేవి లేవు కరెంట్ లేదు కాబట్టి నైట్ టైం ఈ రూమ్స్ వల్ల వెళ్తురు కొరకు కాగడాలు అనేవి ఇక్కడ ఉండే హోల్స్ వల్ల పెట్టేవారు అనమాట. ప్రతి ఒక్క రూమ్ అయితే ఒకటి ఈ విధంగా అయితే ఉంటుందంటారు. ఒకప్పుడు రాజుల కాలంలో ఇక్కడ బంగారం అలాగే వజ్రాలు ఇవన్నీ రాసులుగా పోసి అమ్మేవారట. అలాగే కోహినూర్ వజ్రం కావచ్చు ఇలా మనకు విలువైన వజ్రాలన్నీ ఈ యొక్క గోల్కొండ కోట నుండి వచ్చినవే. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్ ఈ యొక్క గోల్కొండ కోటలోనే ఉండేదట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మెట్ల మార్గం అనేది స్టార్ట్ అవుతుంది. రాజు యొక్క సభా మందిరం దగ్గరికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ మెట్ల మార్గం ఉంటే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ యొక్క మెట్లు అనేది టోటల్ 360 మెట్లు అయితే ఉంటాయి. ఈ 360 మెట్లు ఎక్కి పైకి రాజు యొక్క సభా మందిరం దగ్గరికి వెళ్ళేవారు అనమాట. అప్పట్లో రాజును కలవాలనుకున్న వాళ్ళు. అలాగే ఈ గోడని చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనిపైన అప్పుడు సైనికులు కాపలా కాసేవారు అనమాట. అలాగే ఇక్కడ మనకు పైప్ లైన్ మార్గం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ అప్పట్లో రాజులు వాటర్ స్టోరేజ్ చేసే బావి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ బావిలోని నీళ్ళే అప్పుడు రాజులు వాడుకునేవారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు బావి అనేది ఎంత పెద్దగా ఉందో. అలాగే ఇందులో నీళ్లు లేనప్పుడు పక్కనే ఉన్న దుర్గం చెరువు అయితే ఏదైతే ఉంటుందో అక్కడ నుండి ఇక్కడ వరకు నీళ్ళు అనేది తెప్పించేవారు అనమాట. ఆ చెరువులలోని నీళ్లతో ఈ బావులు నింపేవాళ్ళు అనమాట. అలాగే అప్పట్లోనే పైప్ లైన్ సిస్టమ్ అనేది ఈ యొక్క గోల్కొండ కోటకు అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకో 2 బావి ఇందులో కూడా నీళ్లు స్టోరేజ్ చేసేవాళ్ళు. సో ఈ యొక్క బావులలో ఉండే నీళ్ళే అప్పుడు రాజులు అయితే వాడుకునేవాళ్ళు.
వాళ్ళు రాజులు కావచ్చు, అలాగే కింద ఉండే భటులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ యొక్క బావులలో ఉండే నీళ్ళనే వాడుకునే వాళ్ళు అనమాట. అలాగే ఈ మెట్లు చూడండి, ఈ మెట్లు అనేది టోటల్ గా మొత్తం వచ్చేసి 360 మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లు ఎక్కే అప్పుడు రాజుని ఎవరైనా కలవాలనుకుంటే ఈ మెట్ల మార్గం ద్వారానే వెళ్ళేవాళ్ళు. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర సైనికులు అయితే కాపలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పైన ఎల్లమ్మ గుడి ఉంది కాబట్టి ఈ మెట్లకు మొత్తం బొట్లు పెట్టారు చూడండి. సో అలాగే ఇక్కడ నుండి చూసినట్టయితే అక్కడ మనకు ఒక పెద్ద చెరువు అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఆ చెరువులో అప్పట్లో రాజులు స్నానం చేసేవాళ్ళట. యాక్చువల్లీ అసలు ఈ గోల్కొండ పేరు వచ్చేసి గొల్లకొండ. అయితే 1143వ సంవత్సరంలో ఒక గొర్రెల కాపరి ఈ గుట్టపైకి వచ్చినప్పుడు ఒక దేవత విగ్రహం కనిపించిందట. అయితే ఆ విషయాన్ని అప్పటి కాకతీయ రాజు చెప్పగానే ఆ రాజు ఈ యొక్క దేవత విగ్రహాన్ని చూసి ఇక్కడ మట్టితో ఒక పెద్ద కోట కట్టించారట. తర్వాత ఈ యొక్క మట్టి కోటని కొంతమంది రాజులు పరిపాలించిన తర్వాత ఈ కోట అనేది నవాబుల చేతికి వచ్చింది. నవాబుల చేతికి వచ్చిన తర్వాత 1707 సంవత్సరం నుండి 60 సంవత్సరాల్లో ఈ యొక్క మట్టి కోటని కుతుబ్షాహీ వంశస్థులు అయితే నల్లరాతి కోటగా అయితే మార్చారు. ఒకప్పుడు మట్టి కోటగా ఉండే కోటని కుతుబ్షాహీ వంశస్థులు వచ్చిన తర్వాత దీన్ని ఒక నల్లరాతి కోటగా మార్చడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇదే శ్రీరామదాస్ని బంధించినటువంటి జైలు. సో ఇక్కడ మీరు చూడొచ్చు రామదాస్ బందీఖానా అయితే ఇక్కడ రాసి ఉంది. అసలు ఈ శ్రీరామదాస్ రియల్ నేమ్ వచ్చేసి కాచర్ల గోపన్న. అసలు ఇతని సొంత ఊరు వచ్చేసి నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా. అయితే అప్పట్లో గోపన్న మేనమామలు వచ్చేసి అక్కన్న మాదన్న. వీళ్ళు ఈ గోల్కొండ నవాబ్ అయిన తానిషా దగ్గర అయితే పెద్ద ఉద్యోగంలో అయితే ఉండేవాళ్ళు. వీళ్ళ యొక్క రికమెండేషన్ తోనే రామదాస్ పాల్వంచ దగ్గర తహసీల్దార్ అయితే జాబ్ వచ్చింది. ఇతను తహసీల్దార్ గా ఉద్యోగం చేసేటప్పుడు పోకల దమ్మక్క అనే ఒక భక్తురాలు శిథిలమైపోతున్న రాములవారి గుడిని అయితే ఇతను చూపించి దాన్ని మళ్ళీ పునర్నిర్మించామని కోరితే ఈ యొక్క రామదాస్ అనేది అప్పుడు ఆల్రెడీ హరిభక్తుడు కావడం వల్ల దాన్ని కట్టిస్తానైతే ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు అతని దగ్గర డబ్బులు లేకపోవడంతో కొన్ని డబ్బులు అయితే ప్రజల దగ్గర నుండి అయితే సేకరిస్తాడు. ప్రజల దగ్గర నుండి సేకరించిన డబ్బు అనేది ఆ గుడి కట్టడానికి సరిపోకపోవడంతో ఈ యొక్క రాజుకు కట్టడానికి వసూలు చేసిన శిస్తు పైసలు అయితే ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆ గుడి కట్టడానికి అయితే యూజ్ చేస్తాడు. యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క విషయం అనేది ఈ యొక్క తానిషా రాజుకు తెలుస్తుంది. తెలవడంతో తనకు కోపం వచ్చి శ్రీరామదాస్ కు జైలు శిక్ష అయితే వేస్తాడు. జైలు శిక్ష వేసిన తర్వాత శ్రీరామదాస్ తీసుకొచ్చి ఇదే రూమ్ లో వేస్తారు. శ్రీరామదాస్ ని ఈ రూమ్ లో వేసినప్పుడు ఆ శ్రీరామదాసు తన చేతులతో చెక్కిన విగ్రహాలు ఇవన్నీ రాముడు అలాగే సీత ఆంజనేయుల స్వామికి సంబంధించిన విగ్రహాలు అనేది తన సొంత చేతితో చెక్కినవన్నీ చెక్కి ఇక్కడ రోజు రాముడిని అలాగే సీతని పూజించేవాడట. అలాగే ఇందులోనే కొన్ని కీర్తనలు కూడా తాను సొంతంగా కనిపెట్టి ఆడేవాడట. శ్రీరామదాస్ సినిమాలో ఉన్న కొన్ని పాటలు అనేది ఈ గోపన్న తాను సొంతంగా పాడిన పాటలే శ్రీరామదాస్ సినిమాలో ఉపయోగించారు. 12 సంవత్సరాలు ఈ యొక్క శ్రీరామదాస్ ఈ జైల్లో శిక్ష అనుభవించిన తర్వాతకి రామలక్ష్మణులు ఈ యొక్క తానిషా కళలోకి వచ్చి తనకు కట్టాల్సిన డబ్బు అయితే ఏదైతే ఉంటుందో ఆ డబ్బు అనేది ఇచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాతకి తానిషా రాజు మేల్కొని చూస్తే ఆ నాణాలు అనేది శ్రీరాముని కాలానికి సంబంధించినవి అని తెలుస్తుంది. తర్వాత వెంటనే ఈ రామదాస్ అయితే ఆ జైలు నుండి విడిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక శిలాశాసనం కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి అయితే మనకు కొంచెం పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ఒక మసీద్ అయితే కనిపిస్తుంటుంది. సో ఈ మసీద్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మసీద్ పైన ఉన్న మినార్లు చూసారుగా, వీటిని షాంపిల్గా తీసుకుని చార్మినార్ సంబంధించిన మినార్లు కూడా నిర్మించారట. ఫస్ట్ ఈ యొక్క చిన్న మసీద్ ని చూసి అంత పెద్ద చార్మినార్ అనేది నిర్మించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు చార్మినార్ కంటే ముందు కట్టిన మినార్లు ఇవి. సో ఇప్పుడు మనం అయితే ముందుకైతే వెళ్దాం. ఇక్కడ నుండి కొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మనకైతే ఎల్లమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది. ఈ గుడిని శ్రీ జగదాంబ ఆలయం అని కూడా పిలుస్తారు. అప్పట్లో అక్కన్న మాదన్నల కోరిక మేరకు అయితే ఈ గుడిని తానిషా పునర్నిర్మించారట. ఎందుకంటే అక్కన్న మాదన్నలు హిందూ భక్తులు ఈ కోటలన్నీ కూలిపోయి ఉన్నాయి. కానీ యాక్చువల్లీ ఇవి వాటంతట అవి కూలినవి అయితే కాదు. ఆక్రమించడానికి వచ్చినప్పుడు తానిషా ఈ కోటకు సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ మొత్తాన్ని క్లోజ్ చేసి వాళ్ళతో యుద్ధం అయితే చేశాడు. 8 నెలల వరకు కూడా ఔరంగజేబు ఇందులోకి రాలేకపోయాడు. అయితే ఔరంగజేబు ఏం చేశాడంటే ఈ యొక్క కోటలో ఉన్న ఒక వ్యక్తిని అయితే డబ్బులు ఇచ్చి కొనేశాడు. కొన్న తర్వాతకి ఆ యొక్క వ్యక్తి అనేది నైట్ టైంలో ఎవరు లేని టైంలో చూసి ఈ కోటకు సంబంధించిన మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అనేది తెరిచాడు. తెరిచిన తర్వాత ఔరంగజేబు అనేది ఈ యొక్క కోటలోకి వచ్చి ఈ మొత్తాన్ని కోటని ఆక్రమించుకొని తన దగ్గర ఉన్న పిల్లలతో ఈ కోటను మొత్తం ధ్వంసం అయితే చేశాడట. ఇలాంటి కోట ఇంకెవరికి ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కోటను మొత్తం ధ్వంసం చేశాడు. సో ఇక్కడ కూలినవి ఏవి కూడా వాటంతట అవి కూలినవి కాదు. ఔరంగజేబు తన దగ్గర ఉన్న పిల్లలతో ఈ కోటనంతా మొత్తం ధ్వంసం అయితే చేశాడు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది కూడా వాటర్ స్టోర్ చేయడానికి ఒక ట్యాంక్. సో ఇక్కడ మీరు చూడొచ్చు పైప్ లైన్ కూడా అయితే ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఔరంగజేబు ఈ కోటని ఆక్రమించి తానిషాని బంధించగానే తన భార్య అలాగే తన పిల్లలతో సహా ఇక్కడ ఉన్న ఒక బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాట. అలాగే ఔరంగజేబు అనేది ఈ తానిషాని తీసుకుపోయి ఒక జైల్లో బంధించడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని పిరంగులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ 3 పిరంగులు అయితే ఉన్నాయి. అలాగే ఇందులో ఒక స్పెషల్ పిరంగు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారుగా అది పంచలోహాలతో తయారు చేసిన పిరంగి అనమాట. ఈ కోటలో ఉన్న అన్ని పిరంగులు ఇది ఒక స్పెషల్ పిరంగి. అయితే దీన్ని దొంగతనం చేద్దాం అనేది ట్రై చేశారు. దీన్ని మోయలేకపోవడంతో దీన్ని సగమైన తీసుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని సగం కట్ చేశారు. చూడండి, సగం కట్ చేసి వదిలేశారు. సో ఇది అంత పెద్దగా ఉంటుంది. దీని వెయిట్ కూడా చాలా ఉంటుంది. పంచలోహాలతో తయారు చేశారు కాబట్టి. అలాగే ఇక్కడ నుండి అయితే మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ మెయిన్ గా మీకు చెప్పాల్సిన మ్యాటర్ ఏంటంటే ఔరంగజేబు ఈ కోటని ఆక్రమించక ముందే అక్కన్న మాదన్నలు ఈ కోట నుండి బయటకు వెళ్ళినప్పుడు తన యొక్క సైనికులతో వాళ్ళ యొక్క తలలు నరిపించి తన దగ్గర ఉన్న ఏనుగులతో తొక్కిపించారట. అప్పట్లో ఆ విషయం తెలిసిన తానిషా చాలా బాధపడి ఒకనొక టైంలో ఏడ్చారట కూడా. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కోటలకు ఒకప్పుడు సీలింగ్స్ ఉండేవి, అంటే పైన టాప్ ఉండేది. కానీ ఔరంగజేబు తన యొక్క పిరంగులతో మొత్తం అయితే ధ్వంసం చేశాడు. మరి కొంత భాగం ఏమో అప్పట్లో పిరంగుల దెబ్బల వల్ల వీక్ కావడం వల్ల కూలిపోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కూడా ఒక నీళ్ళ తొట్టి. ఇందులో కూడా నీళ్ళని స్టోర్ చేసేవాళ్ళు. ఇందులో కూడా పైప్ లైన్ అయితే ఉండేది. వీటిలో ఇక్కడ ఉండే కాపలాదారులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా వాటర్ తాగడానికి వీళ్ళు నీళ్ళ తొట్లు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు వీటికి సంబంధించిన సీలింగ్స్ కూడా మొత్తం అయితే కూలిపోయాయి. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రాజుల కాలానికి సంబంధించిన టాయిలెట్ అనమాట. అంటే లెఫ్ట్ లాంటిది అనమాట. ఇది 100 ఫీట్ల లోతుండేదట. అలాగే ఇందులో స్మెల్ రాకుండా అప్పట్లో ఉప్పు వేసేవాళ్ళట. ఉప్పు వేయడం వల్ల ఇది 100 ఫీట్ల లోతుండడం వల్ల ఎలాంటి స్మెల్ వచ్చేది కాదు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఇది రాణి మహల్, రాణి డ్రెస్సింగ్ రూమ్, అలాగే మేకప్ రూమ్ అని కూడా అంటారు. మధ్యలో మీకు ఒక
తొట్టి కనిపిస్తుంది కదా, ఇందులో అప్పట్లో ఫ్రెష్ వాటర్ ఉండేదట. అప్పట్లో రాళ్ళు అద్దంలో తమ ముఖం చూసుకుంటే వాళ్ళ అందం తగ్గిపోతుందన్న ఉద్దేశంతో ఇక్కడ నీళ్ళలోనే తమ ముఖం చూసుకొని మేకప్ వేసుకోవడం కానీ లేదా తయారు కావడం కానీ జరిగేదట. అలాగే ఇక్కడ చూస్తున్నారు ఈ సెల్ఫోన్లో వాళ్ళకి సంబంధించిన మేకప్ వస్తువులు కావచ్చు, అలాగే రాళ్ళకు సంబంధించిన ప్రతి వస్తువులు ఇందులోనే దాచుకునే వాళ్ళట. ఇక్కడ మధ్యలో ఉన్నది కదా, ఇందులోనే రాళ్ళు అప్పుడు ముఖం చూసుకొని తయారయ్యే వాళ్ళట. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు నత్రశాల కనిపిస్తుంటుంది. అలాగే ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా ఒక డిజైన్ అనేది, ఆ డిజైన్ లో ఒకప్పుడు వజ్రాలు ఉండేవాట. వజ్రాలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ రూమ్ లో నర్తకులు నాట్యం చేసేటప్పుడు ఇందులో లాంతర్లు ఉంచేవారట. అయితే ఆ లాంతర్ల వెలుగు సరిపోకపోవడంతో ఈ డైమండ్స్ అనేది అక్కడ నిర్మించారు. ఆ డైమండ్స్ నిర్మించడం వల్ల ఆ డైమండ్స్ నుండి ఈ యొక్క లాంతర్ నుండి వచ్చిన వెలుతురు అయితే ఏదైతే ఉంటుందో అది రిఫ్లెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ కనిపించదు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇక్కడ రాజు అలాగే రాణి కూర్చునేది. అలాగే ఇక్కడ పైన ఏమో నర్తకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు, ఈ ఏరియాలో నాట్యం చేసేవాళ్ళు. అలాగే దీని ఎదురుగా రాజు రాణి కూర్చునే వాళ్ళు. అలాగే కింద ప్లేస్ లో ఈ జనాలు అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూర్చునే వాళ్ళు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎంత పెద్దగా ఉందో. సో దీనికి సీలింగ్ ఉండేది అనమాట. అప్పట్లో ప్రజెంట్ అయితే కూలిపోయింది. ఈ ప్లేస్ లోనే రాజు రాణి ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చొని వాళ్ళు నాట్యం చేస్తుంటే చూసేవాళ్ళు. అలాగే ఈ గోడలకు మొత్తానికి డైమండ్స్ ఉండేవి. ఆ డైమండ్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ వెలుతురు అనేది ఎక్కువగా కనిపించేది. అలాగే ఈ రూమ్ అయితే ఒక స్పెషల్ అయితే ఉంది. అదేంటంటే మనం ఇక్కడ నిలబడ్డామంటే అవతల ఉన్న వ్యక్తి ఆ గోడ దగ్గర ఏం మాట్లాడుతున్నారు అనేది మన తలపై వినిపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీరు వినొచ్చు, ఒక మైక్ సెట్ లాగా వినిపిస్తుంది. నిలబడితే మనకైతే చాలా ఊట ఇంపించడం అయితే జరుగుతుంది. అది అలా ఇంపించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మీరు పైన చూడొచ్చు, ఈ యొక్క పైన డిజైన్ అనేది మనకు డైమండ్ షేప్ లో అయితే ఉంటుంది. పైన ఆర్చ్ డిజైన్ అనేది దానివల్ల సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి ఒక గోడ దగ్గర చిన్నగా మాట్లాడినా సరే ఇతర ఉన్న వ్యక్తికి చాలా ఊటగా అయితే వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకసారి మీరు ఈ గోల్కొండ వరకు వచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు అయితే లైవ్ లో అయితే ఎక్కువ వినిపిస్తుంది. వాయిస్ అనేది సరిగ్గా నా మైక్ అనేది రిసీవ్ చేసుకుంటే, కానీ లైవ్ లో అయితే చాలా కూడా వినిపిస్తుంది. ఒక మైక్ సెట్ తలపై పెడితే ఎలా వినిపిస్తుందో అలా వినిపిస్తుంటుంది. ఒకసారి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి. అలాగే ఇక్కడ మీరు పైన డిజైన్ చూసుకోవచ్చు. టోటల్ గా మనకైతే ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉంటాయి. ఈ 2 రూమ్స్ కూడా అదే డిజైన్స్ తో ఉంటాయి. మీరు ఈ రూమ్స్ లో ఎక్కడ ఉండి మాట్లాడినా కానీ రీసౌండ్ అయితే ఇక్కడ మనకు ఒక మసీద్ అయితే కనిపిస్తుంటుంది. సో ఈ మసీద్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మసీద్ పైన ఉన్న మినార్లు చూసారుగా, వీటిని షాంపిల్ గా తీసుకుని చార్మినార్ సంబంధించిన మినార్లు కూడా నిర్మించారట. ఫస్ట్ ఈ యొక్క చిన్న మసీద్ ని చూసి అంత పెద్ద చార్మినార్ అనేది నిర్మించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు చార్మినార్ కంటే ముందు కట్టిన మినార్లు ఇవి. సో ఇప్పుడు మనం అయితే ముందుకైతే వెళ్దాం. ఇక్కడ నుండి కొంచెం మనం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ మనకైతే ఎల్లమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది. ఈ గుడిని శ్రీ జగదాంబ ఆలయం అని కూడా పిలుస్తారు. అప్పట్లో అక్కన్న మాదన్నల కోరిక మేరకు అయితే ఈ గుడిని తాళిష పునర్నిర్మించారట. ఎందుకంటే అక్కన్న మాదన్నలు హిందూ భక్తులు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు దీన్ని అయితే పునర్నిర్మించారు. సో తెలంగాణలో మొట్టమొదట బోనాల పండుగ అయితే ఇక్కడనే జరుగుతుంది. బోనాల పండుగని ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాతకి తెలంగాణలో ఎక్కడైనా స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ తెలంగాణలో బోనాల పండుగ జరిగేది అయితే మాత్రం ఈ గుడిలోనే. అప్పట్లో తాళిషకు హిందువులపై కొంచెం రెస్పెక్ట్ ఉండడం వల్ల అనుకుంటా ఈ గుడిని అయితే ఏం చేయకుండా అలా ఉంచారు. చాలా మంది అయితే ముస్లిం రాజు అయితే హిందువులకు సంబంధించిన గుళ్ళని అయితే ఖరాబ్ చేయడం కానీ కూలగొట్టడం లాంటివి చేశారు. కానీ తాళిష మాత్రం ఈ గుడిని అయితే ఏం చేయలేదు. గోల్కొండ కోటపై మొట్టమొదట నిర్మించిన గుడి ఇదే. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం కలర్స్ చేసి ఈ విధంగా అయితే మార్చారు. నాకు తెలిసిన వరకు కాకతీయులు ఏదైనా గుడి నిర్మిస్తే చాలా పెద్ద శిల్పకళతో చాలా గ్రాండ్ గా అయితే నిర్మిస్తారు. కానీ ఈ గుడిని అయితే చాలా నార్మల్ గా నిర్మించారు. ఎందుకో తెలియదు. కానీ ఇక్కడ పక్కన చూసుకున్నట్టు ఇక్కడ మహంకాళి ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయం అనేది గుండు లోపల ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గుండు లోపలికి ఉంటుంది ఆ ఆలయం అనేది. ఈ యొక్క గుడిని మనం దూరంగా చూసినట్టయితే ఈ రాళ్ళు అనేవి మనకు ఒక నంది ఆకారంలో కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ గుడి పైన ఉన్న గుండ్లు అనేది ఒక నంది ఆకారంలో కనిపిస్తున్నాయి. చూడండి, ఇంకొంచెం వెనక వెళ్ళి చూసి ఇంకా మంచి క్లియర్ గా కనిపిస్తాయి. అలాగే ఇక్కడ నుండి మనం ఈ గుడి పైకి వెళ్ళినట్టయితే ఈ రాళ్ళు అనేది ఎలా ఉన్నాయో చూడండి. సో ఈ రాళ్ళ చుట్టూ ప్రదర్శనలు చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క గృహలా ఉంటుంది. వీటి నుండి అయితే మనం ప్రదర్శనలు అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క పై నుండి చూడండి గుండ్లు అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయో. దీని పైన కూడా 2 పిరంగులు అయితే ఉంచారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పిరంగు ఉంది. అలాగే దీని మీద డేట్ కూడా అయితే రాసింది. ఈ పిరంగులు ఇక్కడ ఎందుకు ఉంచారంటే ఎవరైనా శత్రువులు కోట లోపలికి వచ్చి పైకి వచ్చినట్లయితే వాళ్ళని పేల్చడానికి అయితే ఈ యొక్క పిరంగులు అయితే ఇక్కడ ఉంచారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 2 పిరంగులు అయితే ఉన్నాయి. ఇక్కడ నుండి మనం నిలబడి చూసినట్టయితే మాక్సిమం హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ రాజులు అప్పట్లో ఈ గుట్టపై కోట నిర్మించడానికి కారణం కూడా అదే. ఇక్కడ నుండి తమ రాజ్యాన్ని మొత్తం చూసుకోవచ్చు. అలాగే శత్రువులు ఎవరైనా వచ్చినా కానీ దీనిపై నుండి చూడొచ్చు అన్న ఉద్దేశంతో ఈ గుట్టపై అయితే కోటను అయితే నిర్మించారు. ఈ కోటలో ఇలాంటి పిరంగులు మొత్తం 100 ఉండేవాట. అలాగే మనం ఈ యొక్క దేవత గుడి నుండి కొంచెం పక్కకు వచ్చినట్లయితే రాజా సభా మందిరం అయితే కనిపిస్తుంది. దీన్ని బారాదారి అని కూడా అంటారు. ఈ బారాదారి ఎదురుగానే ఇక్కడ మనకైతే దీన్ని బారాదారి అని కూడా అంటారు. ఈ బారాదారి ఎదురుగానే ఇక్కడ మనకైతే ఒక నాగదేవత పుట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క బారాదారి ఎదురుగానే ఈ రాజసభా మందిరం ఎదురుగానే ఇక్కడ నాగదేవత పుట్ట కూడా ఉంటుంది. సో బోనాల పండుగప్పుడు కావచ్చు లేదా పైన ఎల్లమ్మ దేవతను మొక్కుదానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా మొక్కుకుంటారు. ఇప్పుడు మనం అయితే ఈ యొక్క బారాదారి లోపలికి అయితే వెళ్దాం. అప్పట్లో రాజుతోటి ఎవరైనా మాట్లాడడానికి వచ్చినా కానీ లేదా మంత్రులు కావచ్చు, అలాగే రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టేవాళ్ళు అనమాట. రాజుకు ఏదైనా రాజ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదా రాజ్యంలో సంబంధించిన ఎలాంటి మ్యాటర్స్ అయినా కానీ ఇక్కడనే మాట్లాడుకునేవారు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, 2 అంతస్తులు అయితే ఉంటుంది. మీరు ఎదురుగా చూస్తున్నారుగా, అక్కడైతే రాజు కూర్చునేవాడు, పక్కన రాణి కూర్చునేది. రాజును కలవడానికి ఎవరైనా వచ్చినట్లయితే ఇక్కడ కింద నిలబడేవాళ్ళు, పైన రాజు కూర్చొని వాళ్ళని ఏదైనా సమస్యలు ఏమైనా అడిగేవాడు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ సిమెంట్ తోటి ఒక గద్దె అనేది కనిపిస్తుంది కదా, అది స్వరంగం అట. ఇక్కడ నుండి 8 కిలోమీటర్ల వరకు ఉంటుందట ఈ స్వరంగం అనేది. ఇది ఆర్కియాలజీ
డిపార్ట్మెంట్ వాళ్ళైతే ప్రెజెంట్ అయితే క్లోజ్ చేశారు. ఒకవేళ శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు రాజు తప్పించుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఇక్కడ ఒక స్వరంగ మార్గం అయితే ఉండేదట. ఇది 8 కిలోమీటర్లు ఉండేదట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రెజెంట్ అయితే క్లోజ్ చేశారు. అలాగే అప్పట్లో ఏసీలు అలాగే చూసుకుంటే ఫ్యాన్స్ లేవు కాబట్టి చూస్తే మనకు హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంటుంది. ఇక్కడనే రాజు యొక్క సింహాసనం అయితే ఉండేది. సో ఇక్కడనే రాజు కూర్చునేవాడు. మంత్రులతోటి కావచ్చు, అలాగే వీఐపీలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ రాజ్యానికి సంబంధించిన వాళ్ళతో ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసేవాడు అనమాట. ఒకప్పుడు రాజుల కాలంలో ఇక్కడికి పెద్ద వీఐపీలు కావచ్చు లేదా రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉండేది. కానీ ఇప్పుడు మనం అందరం వచ్చి చూడగలుగుతున్నాం. ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈజీగా వచ్చి చూస్తున్నా చూడండి. అలాగే ఈ కోట మొత్తం ప్రహరీ అనేది 7 కిలోమీటర్లు ఉంటుంది. కానీ 7 కిలోమీటర్ల లోపల కూడా ఇల్లు కట్టారు చూడండి. ప్రెజెంట్ అయితే ఓన్లీ ఈ కోట వరకు ఉన్న ప్లేస్ మాత్రం ఉంది. కానీ అసలు ఈ కోటకు సంబంధించిన మొత్తం ల్యాండ్ వచ్చేసి 7 కిలోమీటర్లు ఉంటుంది. దీని చుట్టూ పెద్ద గోడలు అయితే ఉంటాయి, ప్రహరీ గోడలు. ప్రెజెంట్ అయితే ఆ గోడల లోపల కూడా ఇల్లు అయితే కట్టారు. ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు ఈ కోట అనేది ఏ విధంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో చూడండి. సో ఈ గోడలు చూడండి ఎంత మంది ఉన్నాయో. సో ఇంత మందితో అయితే అప్పట్లో అయితే నిర్మించారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు మెట్లు అనేవి. ఈ మెట్లు అనేవి అప్పుడు రాజు రాళ్ళు కిందికి దిగడానికి షార్ట్ కట్ అనమాట. సో ఈ షార్ట్ కట్ మార్గంలో అప్పుడు వాళ్ళు కిందికి దిగాలన్నా పైకి రావాలన్నా ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు, ఇక్కడ నుండి వచ్చేవాళ్ళు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మెట్ల మీద నుండి పల్లెకి మీద వాళ్ళని మోసుకొచ్చేవాళ్ళు. ఈ పల్లెకి మీద వచ్చే